తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఎలక తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా నలుపు నలుపే కాని తెలుపు కాదు. దీని అర్థం ఓ మూర్ఖుడిని మార్చడానికి ఎంత ప్రయత్నించినా అతడు మారడు. ఎలక తోలిని ఎంత ఉతికినా రంగు మారనట్లే మూర్ఖుని మనసు కూడా ఎంత ప్రయత్నించినా మారదు అనేది దీని అర్థం. ఇదిగో ఈ సామెత పాకిస్తాన్కు సరిగ్గా సరిపోతుంది. పహల్గాం దాడి తర్వాత పాక్పై భారత్ కన్నెర్ర చేసింది. సింధు జలాలను ఆపేసింది. ఉగ్రవాదులే లక్ష్యంగా దాడులు చేసింది. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. భారత్ దాటికి తట్టుకోలేక కాళ్ల బేరానికి వచ్చింది పాకిస్తాన్. పాపంలే కదా అని కనుకరించి కాల్పుల విరమణకు భారత్ అంగీకరించింది. భారత్తో యుద్ధం వేళ సొంత ప్రజలు సైతం పాక్ ప్రభుత్వంపై తిరగబడ్డారు. అయితే ఇంత జరిగినా పాకిస్తాన్లో ఎలాంటి మార్పు రాలేదు. కుక్కతోక వంకరే అన్నట్లుగా పాక్ వ్యవహరిస్తోంది. ఓ పక్క ఉగ్రవాదులతో తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని నంగనాచి కబుర్లు చెబుతూనే ఉగ్రవాదులకు షేక్ హ్యాండ్ ఇస్తుంది పాకిస్తాన్ ప్రభుత్వం. ఇప్పటికే ప్రపంచం ముందు ఉగ్రవాద దేశంగా చెడ్డ పేరును ముగటగట్టుకున్న పాకిస్తాన్ దానికి బలం చేకూరేలా మరోసారి ఉగ్రవాదులకు అండగా నిలిచింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా ధ్వంసమైన ఉగ్రవాద స్థావరాల పునర్నిర్మాణం చేసే బాధ్యతను తన భుజాలకెత్తుకుంది పాకిస్తాన్ ప్రభుత్వం. ప్రభుత్వ నిధులతోనే జైషే మహమ్మద్ ఉగ్ర స్థావరం పునర్నిర్మాణం చేపడతామని పాకిస్తాన్ మంత్రి రానా తన్వీర్ హుస్సేన్ స్వయంగా వెల్లడించారు. మరోపక్క భారత్ ఆపరేషన్లో భాగంగా ధ్వంసమైన మసీద్ మర్కజ్ తైబా పునర్నిర్మాణం జరుగుతుంది. పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్, పాకిస్తాన్ సైనిక అధిపతి అసీం మునీర్ పునర్నిర్మాణ ఖర్చును భరిస్తామని, ప్రభుత్వ సాయంతో పాటు వ్యక్తిగతంగా కూడా ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించడం ఉగ్రవాదాన్ని పెంచి పోషించడమని, తమ దేశ లక్ష్యమని పాకిస్తాన్ అంగీకరిస్తుందనేది దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. మరోపక్క ఇప్పటికే ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ పరువు పోగొట్టుకుంది. ఆపరేషన్ సింధూర్లో చనిపోయిన ఉగ్రవాదుల అంత్యక్రియలో పాల్గొనడంపై ప్రపంచ దేశాలు మండిపడుతున్నాయి. అంతేకాదు ఆపరేషన్ సింధూర్లో మరణించిన ఉగ్రవాదులకు పాక్ ప్రభుత్వం ఒక్కొక్కరికి ₹1 కోటి పరిహారాన్ని కూడా ప్రకటించింది. ఈ లెక్కన ఉగ్రవాది మసూద్ అజార్ కుటుంబానికి 14 కోట్ల పరిహారం అందనుంది. ఒక పక్క తమకు ఉగ్రవాదంతో ఎలాంటి సంబంధం లేదంటూనే పాక్ వారికి వెనక నుండి సహాయం చేస్తుండడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వానికి ప్రజల కంటే ఉగ్రవాదులే ముఖ్యమని, ఉగ్రవాదులను ఆదుకోవడంలో చూపించే శ్రద్ధ ప్రజలపై, దేశ భవిష్యత్తుపై పెడితే ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ గౌరవంగా ఉండేదంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు.